నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది జియో ఫోన్ నెక్స్ట్ రీసెంట్గా లాంచ్ చేసింది జియో ఈ ఫోన్ని. అండ్ 4వ తారీఖు నుంచి దీపావళి రోజు నవంబర్ 4వ తారీఖు నుంచి దీన్ని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. వీడియో మనం ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ లోపల కంటెంట్స్ ఇవన్నీ చూద్దాం. ఇది ప్రాపర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. జియో నుంచి ఎంత ముందు వరకు మనం చిన్న ఫోన్స్ అయితే చూసాం. ఇది 4G సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఈ ఫోన్ అయితే తయారు చేశారు. అండ్ ప్రగతి ఓఎస్ అని చెప్పేసి పేరు పెట్టారు. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. గూగుల్ జియో పార్ట్నర్షిప్లో మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు కనిపిస్తున్నాయి. మళ్ళీ నేను వేయాల్సిన అవసరం లేకుండా డీటెయిల్గా అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. అయినా అక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు స్పెసిఫికేషన్స్ అయితే. దీనిలో మనకి 5.45 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ 4G సపోర్ట్తో వస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మైక్రో SD కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే 512GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 3500 mAh బ్యాటరీతో వస్తుంది. ఎంత ఛార్జింగ్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. లోపలికి వెళ్ళిందా చూద్దాం మనకి ఛార్జర్ అలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బాక్స్ మీద దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. చాలా వరకు జియో యాప్స్, గూగుల్ యాప్స్కి మీకు సపోర్ట్ చేస్తుంది. జియో సినిమాలో మూవీ చూడొచ్చు మీరు. జియో సావన్లో మ్యూజిక్ వినొచ్చు. అండ్ జియో టీవీలో టీవీ ఛానల్స్ చూడొచ్చు. అట్లా మొత్తం డీటెయిల్గా ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి జియో అని చెప్పేసి రాసింది. ఇక్కడ చూస్తే క్రియేటెడ్ విత్ గూగుల్ పార్ట్నర్షిప్లో దీన్ని తయారు చేశారు. ఇక మనం అన్బాక్స్ చేద్దాం. లోపల ఎలా ఉంది ఫోన్, బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ ఫీచర్స్ ఇవన్నీ మనం చెక్ చేద్దాం. బాక్స్ కంటెంట్స్ ముఖ్యంగా ఛార్జర్ చూడాలి. ఎంత ఛార్జర్ మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి ఇక్కడ ఇండియాలో తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో మనకి వీటిని అయితే ఫోన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అసెంబ్లీ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మనకి ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోన్ బ్యాటరీ కూడా లేదు అనుకుంటున్నాను నేను. బ్యాటరీ సపరేట్గా ఇన్సర్ట్ చేయాలేమో, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. చూద్దాం లోపల ఇంకేమో వస్తున్నాయో. ఇది ఫోన్ అయితే. అండ్ యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ సపరేట్ అయితే ఉంది. అంటే ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది, నాన్ రిమూవబుల్ అయితే కాదు. ఒకవేళ మీరు రిమూవబుల్ బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం జియో ఫోన్ నెక్స్ట్లో అదైతే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మైక్రో USB పోర్ట్తో వస్తుంది. మైక్రో USB కేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జ్ బ్రిక్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది 5V 1500 mAh ఉంది. అంటే 5V 1.5 ఆంపియర్. అంటే ఇది మనకి 7.5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది స్లో ఛార్జర్. ఇది మనకి ఎంత టైం తీసుకుంటుందో నేను చెప్పలేను. 3500 mAh బ్యాటరీతో అయితే ఇది ఫోన్ అయితే మనకు వస్తుంది. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్ట్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. మొత్తం మిగతా అంతా మీ ప్లాస్టికే. అండ్ ఇక్కడ సార్ వాల్యూ మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 0.569 వాట్/kg ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.954 వాట్/kg అయితే సార్ వాల్యూ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మనకి పాత ఫోన్స్ మనం యూజ్ చేస్తాం కదా కొన్ని జనరేషన్స్ బ్యాక్, అది అనమాట మనకి. ఇక్కడ ఒక సిమ్, ఇక్కడ ఒక సిమ్ పెట్టుకోవచ్చు. టాప్లో మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 512GB వరకు మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ పెట్టేసి మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూ కూడా చూద్దాం. అదే ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్ మీకు ఇది 5.45 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. టాప్ బాటమ్ మీకు బెజల్స్ అయితే వస్తున్నాయి. మనకి నార్మల్ ఫోన్స్లో వచ్చేలాగా డాట్ నాచులు ఇట్లాంటివి అయితే ఏం లేవు. ప్రాపర్ మీకు టాప్ బాటమ్ బెజల్స్ అయితే ఉన్నాయి. టాప్లో ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ టాప్లో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. బాటంలో వచ్చేసరికి ప్రైమరీ మైక్ ఉంది అండ్ మైక్రో USB పోర్ట్ ఉంది. రైట్లో వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. ఇంకంతే మనకి ఇవన్నీ ఈ ఏదైతే సిమ్స్ లాంటి ఇవన్నీ లోపలే ఉన్నాయి కాబట్టి మనకి ఇట్లాంటివి ఏం అవసరం లేదు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇట్లాంటివి బాక్స్లో కూడా అట్లాంటివి అయితే మీకు ఏం రావు. ఇక్కడ మీకు ఇక్కడ చిన్న హోల్ లాగా కనిపిస్తుంది. దీని నుంచి మీరు బ్యాటరీ కవర్ ఓపెన్ చేయాలి. ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇట్లా కొంచెం గోర్లు ఉండాలి ఈజీగా ఓపెన్ చేయాలంటే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్లాష్ ఉంది. జియో అని చెప్పేసి రాస్తుంది. బాటంలో స్పీకర్ అయితే ఉంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఒకసారి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేయగానే మనకి జియో అని వచ్చింది ఫస్ట్. ఇక్కడ చూడొచ్చు మనకి జియో ఫోన్ నెక్స్ట్ ప్రగతి OS అని చెప్పేసి వచ్చింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్. చూడాలి ప్రగతి OS ఎలా ఉంటుందో. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా సెటప్ చేస్తారో అట్లనే సెటప్ చేయాలి. పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు మీకు సెటప్ విషయంలో. బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇది.
ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా లేదు, మీకు ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటి మనకి డిటెక్ట్ చేసింది. ఫస్ట్ ఎయిర్టెల్ సిమ్ పెడితే మనకి ఒక వ్యాలిడ్ జియో సిమ్ అయితే ఇన్సర్ట్ చేయమని చెప్తుంది. అంటే మీరు వేరే సిమ్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక జియో సిమ్ అయితే పెట్టాలి. ఇప్పుడు నేను జియో పెట్టాను, ఇక్కడ ఎయిర్టెల్ అయితే పెట్టాను. సో ఇక్కడ మనకి 2 సిమ్స్ అయితే ఇది డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ జియో ఫోన్ నెక్స్ట్ది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి చూస్తే 2 సిమ్ కార్డ్స్ అయితే మనకి డిటెక్ట్ చేసింది. వైఫై వచ్చింది, వాయిస్ ఓవర్ వైఫై కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వేరే సిమ్ అయితే వేసుకోవచ్చు, కాకపోతే ఒకటైతే ఖచ్చితంగా కూడా జియో సిమ్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది Android 11 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ చూడొచ్చు 25.15 GB స్టోరేజ్ మనకి ఫ్రీగా వస్తుంది 32 GB స్టోరేజ్లో. అండ్ నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేసి కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ గో అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, గో అని చెప్పేసి. మోస్ట్లీ మనకి ఆండ్రాయిడ్ గో ఇంటర్ఫేస్ మీద వీళ్ళు బిల్డ్ చేసినట్టున్నారు ఈ ప్రగతి ఓఎస్ని. ఇక్కడ చూడొచ్చు గూగుల్ గో యాప్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ గోలో జియో యాప్స్ని మిక్స్ చేశారు, అంతే వీళ్ళు చేసింది. చేంజ్ అయితే క్లీన్ ఉంది. ఇక్కడ మనకు ఓఎస్ బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. బ్లోట్వేర్ అంటే మీకు జియో యాప్స్ అయితే ఉన్నాయి, బ్లోట్వేర్ అని చెప్పడం ఎందుకంటే వాళ్ళ ఫోన్ కాబట్టి వాళ్ళ యాప్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జియో సినిమా, జియో గేమ్స్, మై జియో, జియో మార్ట్, జియో యాప్స్ అన్ని మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మిగతావన్నీ ఆండ్రాయిడ్ యాప్స్ వచ్చేసరికి గో యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ చూడొచ్చు జియో యాప్స్ కాబట్టి మీకు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ఉండదు, డిజేబుల్ చేసుకోవచ్చు అంతే. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరా నైట్ మోడ్ కూడా యాడ్ చేస్తారు. ఇది నైట్ మోడ్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఈ బడ్జెట్లో వీళ్ళు చెప్పడం. అండ్ స్నాప్చాట్ కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి మేబీ స్టిక్కర్స్ వీళ్ళు తీసుకొస్తున్నట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్స్ అయితే వస్తున్నాయి, స్నాప్చాట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది ఒకటి యాడ్ చేశారు. పోర్ట్రేట్ షాట్ కూడా తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్ తీయడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. చూస్తే మనకి వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో ఇక్కడేం మెన్షన్ చేయలేదు. నేను రికార్డ్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ ఎంతో చెప్తాను. ట్రాన్స్లేట్ ఉంది, సో ఇది యూస్ఫుల్. మీరు ఏమన్నా న్యూస్ పేపర్లో ఏదైనా టెక్స్ట్ ఉంది దాన్ని మీరు వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాలంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కొన్ని ఫీచర్స్ అవే ఉన్నాయి ట్రాన్స్లేట్ సంబంధించి అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు కొన్ని ఫోటో శాంపిల్స్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి డైరెక్ట్ కండిషన్ తీసిన బ్యాక్ కెమెరా యూస్ చేసి, ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది వచ్చేసరికి నైట్ మోడ్ ఎక్కువ హైలైట్ చేస్తుంది వీళ్ళు, నార్మల్ నైట్ మోడ్. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఉందేమో. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ కండిషన్లో నార్మల్ నైట్ మోడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఫ్రెండ్స్ చూడండి జియో ఫోన్ నెక్స్ట్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. బ్యాక్ 13 MP కెమెరా అయితే ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మీకు కింద స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు పైన. అండ్ నడుస్తున్న స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా. ఫ్రెండ్స్ చూడండి జియో ఫోన్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తే ఇంకా వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. ఇక్కడ చెక్ చేయండి. అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ అంతా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మనకి డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని ఫీచర్స్ అయితే యూస్ఫుల్ ఫీచర్స్ అయితే వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం కెమెరా యాప్లో ట్రాన్స్లేట్ అని కనిపిస్తుంది కదా, ఏదైనా లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో మనకి ఆర్టికల్ లాగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఒక ఫోటో తీసారనుకోండి, ఇట్లా ఇక్కడ చూడొచ్చు గూగుల్ లెన్స్ వీటిని ఐడెంటిఫై చేస్తుంది. ఈ టెక్స్ట్ ఉంది కదా తెలుగు నుంచి దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్లోకి అయితే మీరు ఇది కన్వర్ట్ చేస్తుంది. లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చేంజ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అని కొట్టి మీకు ఏ లాంగ్వేజ్లో దీన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఏ లాంగ్వేజ్ పెడితే ఆ లాంగ్వేజ్ అయితే వస్తుంది. హిందీ పెడదాం, ఇంకా చూడొచ్చు హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇట్లా మీరు ఏదైనా లాంగ్వేజ్కి మీకు నచ్చిన లాంగ్వేజ్కి ఒక పేపర్ కానీ ఏదైనా మీకు ఉందనుకోండి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లో మార్చుకొని చదువుకోవడానికి అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది మన వాళ్ళు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, సో అది చాలా మంది యూజ్ చేసేది. సో దాన్ని చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడొచ్చు ఇది ఇంగ్లీష్, ఇక్కడ చూడొచ్చు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రజెంట్ మనం హిందీ పెట్టాం కాబట్టి హిందీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయింది. ఇక్కడ మనం హిందీ నుంచి తెలుగు సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ తెలుగులోకి కన్వర్ట్ అయిపోయింది ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు తెలుగులో ఈ పేపర్ తెలుగులో అయితే చదువుకోవచ్చు, సేమ్ ఇదే పేపరు. అండ్ ఇక్కడ చూస్తే మీకు లిజన్ అని చెప్పేసి ఇంకో ఫీచర్ అయితే వస్తుంది. లిజన్ అంటే చదివి వినిపిస్తుంది మీకు. ఇక్కడ చూడొచ్చు జాతులకు వర్తించదు
మరియు ఉపకరణాలు, పాస్వర్డ్ రీసెట్ సహాయం, శుభ్రపరచడం లేదా ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. అయితే బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఫోటో ఉంది పేపర్ ఇట్లా తీసేసుకొని జస్ట్ ట్రాన్స్లేట్ కొట్టి లిజన్ కొడితే ఆటోమేటిక్గా అది మనకి చదివి వినిపిస్తుంది. ఇది చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే. నెక్స్ట్ ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నారు, ఆర్టికల్ నుంచి మీరు ఏదైనా ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు అండ్ దాన్ని చదివి వినిపించాలనుకుంటున్నారు, అది కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ మీకు ఇక్కడ ఆర్టికల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది లిజన్ అని చెప్పేసి, ఇక్కడ ట్యాప్ చేస్తే చదివి వినిపిస్తుంది. లేకపోతే ఇక్కడ మీకు బటన్ ఉంది కదా రీసెంట్ బటన్, దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ కూడా లిజన్ అని చెప్పేసి వినిపిస్తుంది. దీని మీద మీరు ట్యాప్ చేసినా కానీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మనకి చదివి వినిపిస్తుంది. సమానము t.in.wikipedia.org భారత టెలికమ్యూనికేషన్ కంపెనీ ఇలా చదివి వినిపిస్తుంది లిజన్. ఒకవేళ మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ట్రాన్స్లేట్ కొట్టండి. సో ఇక్కడ మనకి రావట్లా, మళ్ళీ ట్రై చేద్దాం. ట్రాన్స్లేట్, ఇప్పుడు చూడవచ్చు ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. నేను ఇంగ్లీష్ పెట్టాను, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు భాష చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అనువాద భాషను మార్చు అని చెప్పిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు తమిళ్ సెలెక్ట్ చేస్తే ఇదే మీకు తెలుగు నుంచి తమిళ్కి అయితే కన్వర్ట్ అవుతుంది. లేదా ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అనువాద భాషను మార్చు అని చెప్పేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఆంగ్లం ఇంగ్లీష్లోకి ఇది చేంజ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నా కానీ ఈజీగా మీరు వాటిని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. సో ఇవి చాలా యూస్ఫుల్ అనిపించాయి నాకైతే. డైలీ లైఫ్లో బేసిక్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది, మీకు నచ్చిన భాషలో గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, వాతావరణ వివరం తెలియజేయండి. లొకేషన్ హైదరాబాద్, ఎప్పుడు ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత సూచన డిగ్రీలు 28. భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఇది శోధన ఫలితం. సో ఇది చూడొచ్చు, కొన్ని మనకు బాగా వర్క్ అవుతుంది, కొన్ని వర్క్ అవ్వట్లేదు. మనకి ప్రజెంట్ నార్మల్గా ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసాం అనుకోండి, ఇక మీకు డైరెక్ట్ నరేంద్ర మోడీ అని చెప్పేసి కనిపిస్తుంది. తెలుగులో అయితే రావట్లేదు. ఇంగ్లీష్ ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. కొద్దిగా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, అదేమైనా అప్డేట్లు ఫిక్స్ చేస్తారని చూడాలి. మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. 10 లాంగ్వేజెస్ దాకా ఫ్యూచర్లో ఇంకా లాంగ్వేజెస్ యాడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ ఫోన్ మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది, మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే అప్డేట్ చేసుకుంటే సాఫ్ట్వేర్స్ని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ జియో ఫోన్ నెక్స్ట్ది. సో ఇది జస్ట్ మీకు నార్మల్ బేసిక్ ఫోన్ ఆండ్రాయిడ్ గో సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. దీనికి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు అండ్ జియో యాప్స్ యాడ్ చేశారు, ప్రగతి ఓఎస్ అని చెప్పి పేరు చేంజ్ చేశారు. అండ్ మీరు బేసిక్ యూస్కి జనరల్ యూస్కి మీరు నార్మల్గా కీప్యాడ్ ఫోన్ నుంచి మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇది 2000 రూపాయలకి మీరు బేస్ ప్రైస్ వీళ్ళు పెట్టింది. యాక్చువల్గా ఈ ఫోన్ ప్రైస్ 6499 రూపాయలు ఉంది. అండ్ 2000 రూపాయలు మీరు చెల్లించాలి ఫస్ట్, దాంతోపాటు 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ, అంటే దగ్గర మీకు 2500 మీరు ఫస్ట్ చెల్లించి ఈ ఫోన్ అయితే తీసుకోవాలి. తర్వాత నెల మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు ఈ ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటే 18 నెలలు ఉంది, 24 నెలలు మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎంత డేటా వస్తుంది, ఎంత టాక్ టైం వస్తుంది, మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ప్లాన్తో పాటు తీసుకోవాలి ఒక బేసిక్ ఫోన్ 2-3 వేలు మీ బడ్జెట్ అవుతుంది, అప్పుడు మీరు కన్సిడర్ చేయండి. అండ్ నార్మల్ బేసిక్ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ గో కాబట్టి నార్మల్ ఆండ్రాయిడ్ లాగా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మిగతా యాప్స్ అని మీకు బాగానే వర్క్ అవుతాయి, మీకు గేమ్స్ కూడా చిన్న గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, హెవీ గేమ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కొద్దిగా మనకి రెస్పాన్స్ మనం ఏదంటే క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా లేట్ అయితే ఉంది రియాక్షన్ అయితే, అది నేను ఫస్ట్ నోటీస్ చేసింది. అండ్ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి, దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా అనుకుంటే అప్పుడు మీరు లుక్ వేయచ్చు, కానీ లేదనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లాన్స్తో పాటు తీసుకోవాలి దీన్ని, సో అది కూడా మీరు గుర్తుపెట్టు. ఒకటేసారి తీసుకోవాలని తీసుకోవచ్చు, 6500 రూపాయలు పెట్టి అర్త్ కాదు ఆ ప్రైస్కి. ఒకటేసారి మీరు తీసుకుంటే ప్లాన్స్తో పాటు తీసుకుంటే మీరు డైలీ యూజ్ చేస్తుంటారు కాబట్టి, టాక్ టైం అవన్నీ ఉంటాయి కాబట్టి, డేటా కూడా యూజ్ చేస్తుంటారు కాబట్టి అది మీకు కొద్దిగా ఏమన్నా కాలక్రమేణా మీకు అది ఉపయోగపడుతుంది. నార్మల్గా ప్లాన్స్ ప్రకారం కాకుండా ఈ ఫోన్ వర్త్ మీకు 4000 రూపాయలు, ఆ ప్రైస్ 4000 రూపాయల లోపు అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 6500 అయితే ఖచ్చితంగా ఇది వర్త్ అయితే కాదు. ఇది ఓవరాల్గా జియో ఫోన్ నెక్స్ట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్ట్రీమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.